హాయ్ గుడ్ మార్నింగ్ అరుణాసు రిలాక్స్. మా గార్డెన్లో కూరగాయల చెట్లు చూపిస్తాను. ఇప్పుడు బీరకాయలు ఉన్నాయి చూడండి. బీరకాయలు, తమలపాకు, అరటి చెట్టు, టమాటా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. ఇది సోరకాయ చెట్టు ఇప్పుడే చిన్న పాదు. ఇది అలచంత కుండీల్లో పెట్టినాం చూడు కాయలు, చిన్న కుండీలనే. బెండ, ఇది చిక్కుడు ఇప్పుడే పూత వస్తుంది. ఇంట్లో టమాటా పెట్టిన చిన్న చిన్న ఇప్పుడే 1 మంత్ అవుతుంది టమాటా పెట్టి. ఇది 100 వారాల చెట్టు, రెడ్ కలరు, రెడ్ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి, పింక్ ఉంది. ఇది కూడా సోరకాయ చెట్టే. ఇది మామిడి చెట్టు, అది సపోటా, అక్కడ అంజీరా ఉంది, అటు మందార, బంతి పువ్వులు అన్ని కలర్స్ ఉన్నాయి. అటు ఇట్లా షోకేజ్ కిటికీలలో కూడా ఇట్లా మనీ ప్లాంట్ ఇట్లా పెట్టాను చిన్న చిన్న కుండీలలో. స్నేక్ చెట్టు, మనీ ప్లాంట్, తమలపాకు, ఇవి టేబుల్ రోజెస్, ఇది కూడా మనీ ప్లాంట్. కిటికీలలో కూడా చూస్తే గార్డెన్ చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా కిటికీలలో మనీ ప్లాంట్ చిన్న గ్లాసులలో కూడా వేసి వాటర్ పోసి పెట్టా కూడా ఇట్లా పెట్టి చిన్న కుండీల. ఇది ఈ చెట్టు పేరు ఏమంటారు గుర్తుకు వస్తలేదు, జంబోనా ఏదో అంటారు, గుర్తుకు రావట్లేదు. ఇది తులసమ్మ చెట్టు, ఈ స్నేక్, ఇదేమో శంఖం పూల చెట్టు. ఇది ఒక గింజ ఎట్లా పడ్డదో అయితే మొలిచింది, అట్లనే ఉంచాను. ఇది మనీ ప్లాంట్ కుండలో అట్లా పెట్టిన. ఇది కూడా చౌకే చెట్టు, ఇది ఏం చెట్టు అంటారో పేరు కూడా తెలియదు. ఇది మనీ ప్లాంట్, ఇది సైడర్ మ్యాన్. ఇట్లా చౌకే ఇట్లా పెడతా చూడండి. ఈ టేబుల్ రోజెస్, వైట్, లైట్ పింక్, పర్పుల్ కలర్. ఇది కూడా ఇదేమో చెట్టు అంటారు, ఇది షోకేజ్. ఇది కూడా వాటర్ ఇట్లా వారిస్తున్నాం. ఇవి మిరపనారు. ఈ తులసమ్మ చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి, మంచి ఆక్సిజన్ ఇస్తాయి తులసమ్మ చెట్లు అయితే. చూడండి ఫ్రెండ్స్, మా గార్డెన్ అయితే ఇలా ఉంటుంది. అన్ని కూరగాయల చెట్లు అయితే ఉంటాయి. ఇప్పుడు బెండ చెట్లు ఉన్నాయి, వంకాయ ఉన్నాయి, టమాటా ఉన్నది, పాలకూర, బీరకాయ, ఇది శంఖం పూలు బ్లూ కలర్. ఇది మనం పరిగడుపునే పూలతోటి కూడా టీ చేసుకొని తాగొచ్చు ఉదయం. పూలతోటి చాలా ఆరోగ్యానికి మంచిది శంఖం పూల టీ. ఇవన్నీ తులసమ్మ చెట్లు ఆక్సిజన్ చాలా ఇస్తుంది, మంచిది. ఈ దానిమ్మ ఒక్క కాయతో వచ్చేసింది, ఫస్ట్ కాతది. ఈ మనీ ప్లాంట్ చూడండి, గోడకి ఇట్లా అతుక్కుంటే పెద్దగా వస్తాయి ఆకులు, చాలా అందంగా అనిపిస్తుంది. చూడు గోడకి ఇట్లా ఏర్లు అతుక్కుపోయినాయి, అట్లుంటే ఆకులు చాలా పెద్ద సైజు వస్తాయి అట్లుంటే. ఇది మల్లెపూల చెట్టు, ఇప్పుడైతే మల్లెపూలు వచ్చేసి. తులసమ్మ చెట్టు, తులసమ్మ గడ్డి, మనీ ప్లాంట్ పైకి ఎక్కిస్తున్నాం. చిన్న చిన్న కుండీలలో కూడా పైన ఇట్లా పెట్టినాం షోకేజ్గా. ఇలా చిక్కుడు, అలచంత, బెండ, పసుపు అన్నీ ఉంటాయి. అన్ని రకాల చెట్లు ఉంటాయి, అన్ని కూరగాయల చెట్లు, షోకేజ్ చెట్లు, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు అన్నీ ఉంటాయి మా గార్డెన్లో. బంతి పూలు. రోజు ఉదయం లేస్తే ఫస్ట్ ఇలా ఒక వాకింగ్ చేస్తాం. ఫస్ట్ చెట్లను చూసినాకనే తర్వాత బ్రష్ లేచి వాకింగ్ చేసి గార్డెన్లో చూడండి ఇలా కనిపిస్తాయి ఫ్లవర్స్. మా గార్డెన్ మొత్తం ఇలా ఉంటుంది, చూపిస్తాను. ఇంకా ఇటు చిన్న గేటు, ఇది మొత్తం ఇటు సైడ్ మొత్తం ఫ్లవర్సే ఉంటాయి. ఇట్లా ఇటన్నీ ఫ్లవర్స్ పెడతాం ఇట్లా ఈ లైన్ మొత్తం. ఆ మూలకు తమలపాకు, గేట్ పైన కూడా టేబుల్ రోజెస్ ఇట్లా పెట్టిన. ఇటు మొత్తం కూరగాయల చెట్లు. ఇటు ఒక బీరకాయ, ఈ సెంటుమల్లి అంటారు కదా చూడండి, బాగా స్మెల్ వస్తాయి. ఎల్లో 100 వారాలు ఇక్కడ ఉన్నాయి, ఎల్లో. ఇక్కడ కూడా తమలపాకు పెట్టినాం. టమాటా ఇప్పుడు చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. ఇక్కడ అలచంత, బొబ్బరి అన్నీ ఉన్నాయి. ఇది బొబ్బరి చెట్టు, కుండీలలో అలచంత పెట్టినాం, అయినా కాత వస్తుంది. ఇది పల్లి, జామ, అంజీరా, పసుపు. ఇక్కడ అలచంత, మళ్ళీ అలచంతకాయలు.
ఇక కుండీలో పెట్టినాం అలసందకాయ చూడండి, కుండీలో పెట్టినా కూడా ఎన్ని కాయలు వచ్చేసినాయి.